పాండవులు ఇంకా కౌరవుల యొక్క విద్య పూర్తయిన తర్వాత ద్రోణాచార్య గారు వారిని పరీక్షించాలి అని అనుకున్నారు. అందుకు వారిని ఒక అడవిలో చెట్టు దగ్గరికి తీసుకెళ్లి, పాండవులు ఇంకా కౌరవులు, మీకు అక్కడ ఒక చెట్టు కనపడుతుంది కదా, దానిపైన ఒక పిట్ట కూడా కనపడే ఉంటుంది, దాని కంటిలో మీరు బాణంతో పొడవాలి అని చెప్పాడు. అప్పుడు కౌరవుల నుంచి ఒకరిని పిలిచి అక్కడ ఏం కనపడుతుంది అని అడిగారు. నాకు చెట్టు కనపడుతుంది ఆచార్య అని చెప్పాడు. ఇప్పుడు ఇంకొకరిని పిలిచాడు. ఆయన నాకు ఆకులు కనపడుతున్నాయి ఆచార్య అని చెప్పాడు. ఇంకొకరిని పిలవక అందరూ అలాగే చెట్టు లేదా ఆకు అంటున్నారు, కానీ పిట్ట కనపడుతుందని ఎవ్వరు అనడం లేదు. చివరికి పాండవులు కూడా చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు పాండవులలో అర్జున్ యొక్క వంతు. అక్కడ ఏం కనపడుతుంది అర్జున అని అడగగా, నాకు అక్కడ పిట్ట కనపడుతుంది అని చెప్పాడు. పిట్టే కనపడుతుందా అంటే, లేదు దాని కన్ను కనపడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఆచార్య ఎంతో సంతోషపడి దాని కంటిని బాణంతో కొట్టు అంటాడు. అర్జునుడు ఒకటే దెబ్బకి కొట్టేస్తాడు. అప్పుడు ఆచార్య ఎంతో ఆనందపడి మళ్ళీ ఒకసారి వీళ్ళందరినీ పరీక్షించాలి అని చెప్పి అనుకున్నాడు. ఏం పరీక్షించాడో నెక్స్ట్ వీడియోలో చెప్పాను గాయస్. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి గాయస్. ఆ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ గాయస్.